వెయిట్ లాస్ ఇన్ థైరాయిడ్ గురించి మాట్లాడుతున్నాం. సో థైరాయిడ్ వచ్చిన వాళ్ళు వెయిట్ లాస్ ఎలా అవ్వాలనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, చాలా చాలా పెద్ద సమస్య. ఇదివరకు రోజుల్లో అయితే కనుక ఏజ్ అది కొంచెం ఎక్కువ ఉండే అలా ఉండే వాళ్ళకి థైరాయిడ్ సమస్యలు అనేవి వస్తున్నాయి. బట్ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల కానీ, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చాలా వరకు ఇలానే అయిపోతున్నాయి, థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు. సో మంచి మంచి రెసిపీస్ చెప్పేసేయండి మరి. ఖచ్చితంగా. ఓకే, ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం లౌకి దాల్ సూప్ చేసుకుంటాం. సో లౌకి దాల్ సూప్ ప్రిపేర్ చేస్తారంటే డిఫరెంట్గా ఉంది కదా. ఎస్, దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. లౌకి దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, నెయ్యి, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరియాల పొడి. లౌకి దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ రెసిపీస్ అన్ని? ట్రెడిషనల్ రెసిపీస్ అంటే మా అమ్మమ్మ ఎప్పుడు చేయలేదు ఇలాంటివి. పోనీ ఇప్పుడు రెసిపీస్ అంటే నేను ఎప్పుడు యూట్యూబ్లోనే చూడలేదు. ఎక్కడి నుంచి ఎలా వస్తాయి అసలు? అంటే రాసేటప్పుడు కొంచెం లైక్ నేను ఆ ప్లేస్లో ఉండి రాస్తా అనమాట. ఇప్పుడు లైక్ నాకు ఎవరైనా ఇస్తే నేను చేయగలనా అన్నట్లు ఆలోచించి రాస్తా కాబట్టి కొంచెం ఈజీగా వచ్చేలాగా వస్తాయి. ఇంగ్రీడియంట్సే డిఫరెంట్ కూడా, అంటే ఈ కాంబినేషనే చాలా యూనిక్గా ఉంది. ఏం ప్రిపేర్ చేస్తారు చూద్దాం అయితే. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దామా? ఓకే డా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాము. ఓకే, అశ్విని గారు ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఓకే. సో నెయ్యి కొంచెం మనకి కరిగాక జీలకర్ర యాడ్ చేస్తాం. సో సొరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఓకే. సో వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. సొరకాయ చాలా మంచిది అని చెప్పేసి అంటారు. చాలా వరకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా వాళ్ళకి. దీంట్లో అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవని చెప్పేసి ఉన్నాను నేనైతే. ఎందుకంటే లైక్ దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి దీని నుంచి వచ్చే క్యాలరీస్ కొద్దిగా తక్కువగా ఉంటాయి వేరే వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే. బాడీకి హైడ్రేషన్ ఇస్తుంది, మంచి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది కాబట్టి. ఓకే, థైరాయిడ్లోని వెయిట్ లాస్ ఎలా ఇవ్వాలని దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుందండి? ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ ఏజ్ గ్రూప్లో కూడా. సో థైరాయిడ్ వచ్చేసరికి జనరల్గా మనకి ఇక్కడ నెక్ ప్లేస్లో ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అనేది ఉంటుంది. దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొడక్షన్ చేయడము యాజ్ వెల్ యాజ్ లైక్ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మెయింటైన్ చేయడం. సో కొంతమందిలో ఏమవుతుంది అంటే ఈ గ్లాండ్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయనప్పుడు ఆ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ కొంతమందికి ఏమవుతుంది అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ చేసిన తర్వాత కూడా మనకి థైరాయిడ్లో లైక్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి, T3, T4, TSH అని. అది T3 నుంచి T4 కన్వర్ట్ అవ్వాలి. ఆ కన్వర్షన్ అనేది కూడా సరిగ్గా అవ్వదు. అది ఎందుకు కన్వర్ట్ అవ్వదు అంటే మళ్ళీ మన బాడీలో ఉన్న కొన్ని డెఫిషియన్సీస్ లైక్ కొన్ని వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ వల్ల కన్వర్ట్ అవ్వదు. అవ్వకుండా ఉన్నప్పుడు ఆ T4, T3 ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి గ్లాండ్ అనేది ప్రాపర్ ఫంక్షన్ చేయకపోవడం, లేకపోతే మన బాడీలో వేరే డెఫిషియన్సీస్ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, ఎందుకు ఫంక్షనింగ్ అనేది తేడా వస్తుంది కొంతమందిలో మాత్రమే? వాళ్ళ లైఫ్ స్టైల్స్ వల్ల ఎందుకు? సో అది చెప్పలేము. ఇప్పుడు డయాబెటిక్ ఎందుకు వస్తుంది అంటే మనకు ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయదు కాబట్టి. సో ప్యాంక్రియాస్ ఎందుకు పనిచేయదు అంటే కొంతమందికి హెరిడిటరీ అవ్వచ్చు, కొంతమందికి లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, అలా డిఫరెంట్ రీజన్. ఎలా అయితే మనకు ప్యాంక్రియాస్ పనిచేయకపోతే డయాబెటీస్ వస్తుందో అలా మనకి థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ వల్ల ఈ థైరాయిడ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంతకుముందు ఇది ఓన్లీ మేల్స్, ఓన్లీ ఫీమేల్స్ అలా అనేవాళ్ళు, బట్ ఇప్పుడు అందరికీ వస్తుంది. అండ్ ఏజ్ గ్రూప్ కూడా చిన్న పిల్లలకే ఎక్కువగా వచ్చేస్తుంది. ఎందుకంటే లైక్ మనం ఇప్పుడు తీసుకునే ఫుడ్ అంతా కూడా చాలా అడల్టరేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు నాన్ వెజ్ తీసుకోవాలన్నా చికెన్కి కానీ అన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. కౌస్కి, బఫెలోస్కి కూడా మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అవి తీసుకోవడం వల్ల మనకు బాడీలో ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి. సో మనకి సొరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. సొరకాయ ముక్కలు ముందుగా బాయిల్ చేసుకోవచ్చా? సో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటే ఆ వాటర్లోనే దీంట్లో ప్రాపర్టీస్ కానీ ఆ టేస్ట్ కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగే ఫ్రై చేసుకొని ఈ వాటర్ మళ్ళీ మనం సూప్ చేసేస్తాం కాబట్టి న్యూట్రియంట్స్ కూడా ప్రిజర్వ్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా మిరియాల పొడి. ఓకే,
సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకో. అలేఖ్య గారు, ఏ టైంలో ఎంత మోతాదులో ఈ సూప్ అనేది తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసరికి మనం మిడ్ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో కానీ లేకపోతే లంచ్ అండ్ డిన్నర్కి మధ్యలో కూడా తీసుకోవచ్చు అనమాట. బేసికలీ మనకు ఆ టైంలో కొంచెం గ్యాప్ వస్తుంది అండ్ ఆకలి వల్ల జంక్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాము. సో దాని బదులు ఇలా తీసుకుంటే లైక్ ఆ క్రేవింగ్ సాటిస్ఫై అవుతుంది, ప్లస్ జంక్ ఫుడ్కి దూరంగా ఉంటుంది. ఓకే. మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నాము, దీన్ని యాడ్ చేస్తాం. మామూలుగా అయితే పెద్ద ప్రాసెస్ కదా, పప్పు ఉడకబెట్టుకుని ఆ పప్పుని మనం వేసుకుంటూ ఉంటాము. బట్ ఇంకొంచెం ఈజీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, లేదంటే కానీ డైరెక్ట్గా ఇలా పౌడర్ కింద చేసేసుకోవచ్చు. అండ్ థిక్నెస్ కూడా ఎక్కువ వస్తుంది. మనం దాల్ సూప్ చేసినప్పుడు జస్ట్ ఉడకపెట్టింది వేసిన దానికి పౌడర్ వేసిన దానికి కొంచెం థిక్నెస్ బాగుంది. దేనికి థిక్నెస్ ఉంటుంది? దీనికి ఇట్లా పౌడర్ దానికి బికాస్ ఉడకపెట్టినప్పుడు దాన్ని స్మాష్ చేస్తాం కానీ అంత థిక్నెస్ రాదు. సో ఇలా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో అడిషన్స్ కావాలంటే కొంచెం ధనియా పౌడర్ లేకపోతే కొత్తిమీర అలాంటివి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. సో అశ్విని గారు, మన లౌకి దాల్ సూప్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, లౌకి దాల్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. లౌకి దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, నెయ్యి, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరియాల పొడి. లౌకి దాల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర, సొరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీళ్లు, పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి కాసేపు ఉడికించుకుని తర్వాత పెసరపప్పు పొడి కూడా వేసి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే లౌకి దాల్ సూప్ రెడీ.